మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంలో మీ మాటలు మాకు వినిపింపజేసినందుకు వందనాలు తండ్రి. చిన్న పిల్లలను నిలబెట్టి వారి ద్వారా మీ జ్ఞాన గ్రంథంలో నుండి మాటలను మీరు మాకు చెబుతున్నారంటే అందుని బట్టి వందనాలు తండ్రి. కొద్దిసేపు మీరు మా కొరకు ఇచ్చిన గ్రంథంలో నుండి మీ మాటలు ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వండి తండ్రి. వినిచిన మీ పిల్లలందరూ కూడా మీ మాటలు అన్నట్టుగా విని వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకొని గొప్ప ధన్యతను మీరు మాకు ఇస్తారని నమ్ముచు ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశ కాండము. మోషే గారు రెండవసారి ఇశ్రాయేలీల కోసము రాసిన గ్రంథము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చూసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు అని ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఎవరి గురించి దేవుడు చెబుతున్నాడు అంటే బీద వాళ్ళ గురించి చెప్తూ, ఎవరికి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్తున్నాడు. నీ దగ్గర బీద వాళ్ళు ఉంటే బీద వాళ్ళని నువ్వేం చేయాలంటే వారిని కరుణించాలని చెప్తున్నాడు. మీరు ఎవరు కంగారు పడకండి, సూర్యుడు వచ్చేలోపే వదిలేద్దాం. ఇదే మాట చెప్తూ బీదవాళ్ళ గురించి చెబుతూ, బీదవాడు ఒకవేళ నీ పురంలో ఉంటే వారిని ఏం చేయాలా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇస్తూ వారిని కరుణించాలా. అలా కరుణించకుండా నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకొనకూడదు అని చెప్తా ఉన్నాడు. 8వ వచనంలో, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున నీ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. తర్వాత, బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయు ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమవును అని చెప్తున్నాడు దేవుడు. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మన దగ్గర ధాన్యం ఉందనుకోండి, ఎవరైనా బీదవాళ్ళు ఉంటే బీదవాళ్ళు వచ్చినప్పుడు వారు మనల్ని అడుగుతారు కొన్నిసార్లు, నాకు కొంచెం అవసరం ఉంది, పైసలు ఇవ్వండి, నాకు కొంచెం అవసరం ఉంది, మీ దగ్గర ధాన్యం ఉంది కదా ధాన్యం ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు ఒకవేళ పెట్టుకొని కూడా ఇవ్వకపోతే అది మనకేమవుతుంది అని దేవుడు చెప్పాడు అంటే పాపం అవుతుందంట. మనం నిజంగా చెప్పండి, పాపం అంటే ఏమనుకుంటాము? శరీరంతో ఉన్నప్పుడు వ్యభిచారం చేయడం పాపం అనుకుంటాము, దొంగతనం చేయడం పాపం అనుకుంటాము, నరహత్య చేయడము పాపం అనుకుంటాము, పక్కల వారిని దూషిస్తే పాపం అనుకుంటాము, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకపోతే పాపం అనుకుంటాము. కానీ ఈరోజు దేవుడు కొత్తగా ఒక మాట చెప్తున్నాడు. నీ దగ్గరికి ఎవరైనా అప్పు కోసం వస్తే నీ దగ్గర ఉండి కూడా వాటిని ఇవ్వకపోతే అది ఏమవుతుంది మనకు అంటే పాపం అవుతుందంట. ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ మాట్లాడి ఎందుకు చెప్తున్నాడు అంటే పరలోకానికి మీరు రావాలంటే పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధంగా ఉండాలంటే మీ దగ్గర డబ్బు ఉంటే అవసరానికి డబ్బుని వేరే వాళ్ళకి ఇవ్వకపోతే ఆ డబ్బే మిమ్మల్ని పాపంలోనికి వేస్తుంది, ఆ డబ్బే మనల్ని పరలోకానికి వెళ్ళకుండా చేస్తుంది అని చెప్పి ఇంకొక మాట తర్వాత వచ్చిన, నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదంట. మనం ఇయ్యాలి, ఖచ్చితంగా దేవుడు ఇయ్యమని చెప్తున్నాడు,
డబ్బు విషయంలో కానీ, ధాన్యం విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, ప్రతి దాని విషయంలో చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు అంటే, మీ దగ్గర మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పట్లేదు అక్కడ. ఖచ్చితంగా నిశ్చయముగా వానికి ఇవ్వవలెను. వానికి ఇచ్చిన తర్వాత నీ మనసులో అనవసరంగా నేను ఇస్తే కదా, వీడు ఇస్తాడో లేదో, చాలా వారు నేను చూసినా వీళ్ళు ఇవ్వరు మనకు అని అనుకోకూడదంట. మరలా ఖచ్చితంగా నీవు ఇవ్వాలి. ఇచ్చినందుకు నీ మనసులో విచారణ చెయ్యకూడదు. తర్వాత వచనం, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యం అన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని చెప్తున్నాడు. మనము ధనం ఇచ్చినా, ధాన్యం ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, లేకపోతే వారికి నివాసాలకు ఏదైతే ఇష్టమో నీ మనసులో ఏది కూడా విచారణ చేయకుండా నీవిస్తే అప్పుడు నీవేమవుతావంటే ఆశీర్వాదింపబడతావంట. మనమంతా కూడా ఆశీర్వాదము అంటే మనము ఎదుటి వాళ్ళకి ఏం సహాయం చేసామో దేవుడు మనకు కూడా అదే సహాయం చేస్తాడు. దేవుడు ఒకవేళ మనకు మాట ద్వారా సహాయం చేశామా, ఖచ్చితంగా మాట ద్వారా మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి మనము ధనము ద్వారా సహాయం చేశామా, మన బీద వాళ్ళకి, మన పక్కలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అదే విషయంలో అదే ద్వారానే మనకు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. నీవు చేయు ప్రతి ప్రయత్నంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఎవరికి సహాయం చేస్తే, బీదలకు సహాయం చేస్తే. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆజ్ఞ ఇది. బీదలకు ఒకవేళ మీరు సహాయం చేస్తే, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, మనం కొన్నిసార్లు రోడ్డు పైన వెళ్తూ ఉంటాం, మన దగ్గర డబ్బులు ఉంటుంది, ఎవరో వచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు, డబ్బులు పెట్టుకొని కూడా చిల్లర లేదు అంటాం మనం. అంటే ఖచ్చితంగా చిల్లర ఉండాలి కదంటే, ఒక 10 రూపాయలలో కూడా మనం చేంజ్ వెతుకుతూ ఉంటాం. వాళ్ళు మనల్ని ఆస్తులు ఏం అడగరు. ఆ 10 రూపాయల వల్ల మనం ఏమి ఇక్కడ బిల్డింగ్స్ ఏం కట్టం. అయినప్పటికీ కూడా బీదవాళ్ళంటే చురగల మనకు. అదే చెప్తున్నాడు, బీదవాళ్ళని చూసి నీవేం చేయకూడదు, వ్యసన పడకూడదు, వాళ్ళని చీప్గా చూడకూడదు అసలు. ఎందుకంటే వారిలో కూడా ఆత్మ నాదే, నీలో కూడా ఆత్మ నాదే. వారు పరిస్థితులను బట్టి, వారు చేసిన తల్లిదండ్రులు చేసిన తప్పిదాలను బట్టి వాళ్ళు ఈరోజు బీద పరిస్థితిలో ఉంటే దానికి నీవు ఏం చేయకూడదు, చీప్గా చూడకూడదు. వాళ్ళదేమో వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర ధనం లేదు, వాళ్ళ దగ్గర ఆస్తి లేదు, ఏది లేదు అని వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు. వారిలో ఉన్నది కూడా నా ఆత్మే, నేను పెట్టిన ఆత్మే, నీలో ఉన్నది కూడా నా ఆత్మే. నిన్ను ఏ విధంగా అయితే నేను చంపుకొని తీసుకొని వెళ్ళిపోతానో వారిని కూడా అదే విధంగా చేస్తాను. వారు వెళ్ళేది మట్టిలోనికి, నీవు వెళ్ళేది మట్టిలోనికి. నీవి తినేది కడుపు కోసమే, వారు తినేది కడుపు కోసమే. ఈ జానడు పొట్టను మనం కాపాడుకోవడానికి ఎన్ని చేస్తూ ఉంటాం మనం. మన పక్కల బీద వాళ్ళు ఉంటే బీద వాళ్ళను కూడా కరుణించకుండా మన దగ్గర ఉంది కదా చాలు, వాళ్ళు ఏమైపోతే మనకేంది అని అనుకోకూడదంట. దేవుడిస్తున్న ఆజ్ఞలు ఇవన్నీ కూడా. తర్వాత వచనం 11, బీదలు దేశంలో ఉండకుండగా మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు అవశ్యం అంటే ఖచ్చితంగా నువ్వు చెయ్యాలంతే. నీ దగ్గర డబ్బు లేదు, పెట్టుకొని కూడా మనం కొన్నిసార్లు అంటుంటాం, చిల్లర లేదు, తర్వాత రండి ప్లీజ్, తర్వాత ఇస్తా అని అంటూ ఉంటాం మనం. వాళ్ళు చిల్లర కోసం వస్తున్నారా, నోట్ల కోసం వస్తున్నారా కాదు, నీ దగ్గరకు వచ్చి సహాయాన్ని అడిగితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సహాయం ఖచ్చితంగా చేయాలని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. మరొక వచనాన్ని చూద్దాము. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంట. మనం బీదలే కదా, వాళ్ళ మాటికి మన ఇంటి దగ్గరకు వస్తున్నారు, వాళ్ళని చూసి మనం అసహించుకోకూడదంట, వాళ్ళని చూసి మనం మకాన్ని తిప్పుకోకూడదంట. వాళ్ళు వస్తున్నారు కదా, ఇంట్లో ఉండి కూడా లేదు, వెళ్ళిపోయాడు అక్కడ కానీ చెప్పకూడదంట. ఎందుకు చెప్పకూడదు అంటే, బీదలను ఒకవేళ నువ్వు చూస్తే, నువ్వు కటాక్షిస్తే నీవేమవుతావంటే యెహోవా ద్వారా నువ్వు ధన్యుడవుతావు. యెహోవా నీకు ధన్యత్వాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట చెప్తున్నాడు, దయాదృష్టి గలవాడు
తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందుతాడంట. ఎట్టివాడు? దరిద్రునికి ఇచ్చినవాడు, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందుతాడంట. మనం ఖచ్చితంగా డబ్బు సహాయం చేయాలా అనేదే కాదు. నీవు తింటున్నప్పుడు నీ ఆహారంలో నీ దగ్గర లేకపోతే నీ ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చినా నువ్వేం చేస్తావయ్యా అంటే నీవు దేవుని ద్వారా దీవెన పొందుతావంట. వారికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని గుర్తించి మనం ఇవ్వాలంతే. వారికి ఖచ్చితంగా మనకి ఏమైతే అడిగారో అదే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఏది ఉంటే వారికి అది అవసరమైతే ఖచ్చితంగా నీవు దానిని వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు దేవుడు. అలా ఇస్తే నువ్వేమవుతావు అంటే దేవుని ద్వారా నుంచి నీవు దీవెన పొందుతావు అంటున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనంలో మరొక మాట చెప్తున్నాడు. ఒకవేళ నీవు అలాగే ఇస్తే బీదలకి నీకేం కలగదు అంటే లేమి కలుగదంట. లేమి కలుగదంట. మనం చరిత్రలో చూస్తుంటాం కదా, పెద్ద కరువు వచ్చినప్పుడు బీద విధవరాల దగ్గరకు ఏలియా పోతే ఏమవుతుంది? తన దగ్గర ఉన్న పిండితోనే వారంతా కూడా దీవెన వేశారంట. ఒకవేళ బీదల్ని నువ్వు కటాక్షించకపోతే, బీదల్ని నువ్వు కరుణించకపోతే, బీదల ఎడల నువ్వు దయ చూపకపోతే, బీదలు రాగానే మన మొహాన్ని చాటి వేస్తే, బీదలు రాగానే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని చిన్న చూపు చేసి వారి గురించి మన మనసులో కానీ సమాజంలో కానీ ఒకవేళ మనం తప్పుగా మాట్లాడితే దేవుని దగ్గర నుంచి మనం శిక్షార్హులమవుతామంట. దేవుడు మనల్ని శిక్షిస్తాడంట. నువ్వేం చేయాలి? బీదల్ని ఒకవేళ నువ్వు కటాక్షిస్తే ఏం చేసిన వాడు అవుతావు అంటే నువ్వు ధన్యుడవంట. బీదలను ఒకవేళ నువ్వు కరుణిస్తే నువ్వు ఏ విధంగా ఉంటావంటే ఇదే మాట చెప్తూ దేవుని దగ్గర నుంచి నువ్వు దీవెన పొందుతావంట. బీదల్ని ఒకవేళ మనం కరికరించి వాళ్ళ ఎదురులో మనం జాలు చూపిస్తే మనకి ఏమి కలగదు అంటున్నాడు దేవుడు. అంటే మనకు లేమి కలగదంట. మనం అనుకుంటాం బీదలకి ఇస్తే మన దగ్గర నుంచి ₹1 పోతుంది కదా, మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని ఒకవేళ మనం అనుకుంటే దేవుడు నీకు ఇవ్వాల్సిన దీవెన, నీకు ఇవ్వాల్సిన లేమి, నీకు ఇవ్వాల్సిన ప్రతీది కూడా ఆయన ఇస్తాడని చెప్తున్నాడు దేవుడు. అసలు పాత నిబంధనలు మనం చూస్తున్నాం ఇప్పటివరకు బీదలు వారికి సహాయం చేయాలా, బీదలకు మీరు అన్నం పెట్టాలా, బీదలకు మీరు బట్టలు ఇవ్వాలి, బీదలకు ప్రతిదీ మీరు ఇవ్వాలని అన్న దేవుడు మరొక విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో కొత్త విషయాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదే బీదల గురించి చెప్తూ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను అని ఒక మాట చెప్తున్నాడు. ఇంతకుముందు బీద వాళ్ళని చూసి ప్రతిదీ మనకి ఇవ్వాలా అన్నప్పుడు ఇప్పుడు కొత్త విషయాన్ని చెప్తున్నాడు. దీనులు అంటే మనం బీదవాళ్ళు కదా, బీదవాళ్ళకి మీరు ఏం చేయాలని చెప్తున్నాడు అంటే సువార్త చెప్పాలంట, సువార్తమానము అంటున్నాడు. బీదలకు ఇంతవరకేమో డబ్బు కావాలన్నారు, బీదలకు ఇప్పటివరకేమో వారికి ఏదైతే అక్కడగా ఉందో అది అక్కడ ఇవ్వాలంటున్నారు. కానీ కొత్తగా ఇప్పుడేందయ్యా మీరు సువార్తమానము గురించి చెప్తున్నారు, సువార్త గురించి చెప్తున్నారు అంటే బీదలకు సువార్త అవసరం లేదంటే బీదలకు 100% సువార్త అవసరం అంట. ఇంతకుముందేమో డబ్బు కావాలన్నారు, ఇంతకుముందేమో వారికి అక్కర ఏదైతే ఉందో శరీర ప్రకారంగా అది కదా మీరు ఇవ్వమన్నారు. కానీ ఇక్కడ మాత్రం మీరు ఏంది మరలా కొత్తగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారంటే దానికోసమే సువార్త ప్రకటించడం కోసమే నన్ను అభిషేకించాడు దేవుడు అని చెప్తున్నాడు ఒక భక్తిపరుడు. లూకా సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో మరొక మాట, కొత్త మాట గుర్తు చేస్తూ, అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుందంట.
బీదలకు సువార్త అవసరం లేదా ప్రభువా, బీదలకు సువార్త అవసరం లేదు కదా అంటే, మనం ఇందాక చూసాము బీదలకు ఆస్తి ఇవ్వాలని చూసాము, ఇందాక మనం చూసాము బీదలకు సహాయం చేయాలని చూసాము. అసలు బీదలంటే ఎవరు? ఈ లోకంలో శరీరంతో ఏం లేని వాళ్ళ, శరీరానికి బట్ట లేనివారా, ఆస్తి లేనివారా, లేకపోతే అన్నం లేనివారా, ఏది లేనివారా అని ఒకవేళ అంటే బీదలంటే ఎవరు అంటున్నారు అంటే, బీదలంటే సువార్త తెలియని వారు బీదలు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఒకవేళ నీకు డబ్బు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి అవకాశం ఇవ్వకపోతే దేవుని దృష్టిలో, వాక్య దృష్టిలో మనం బీదవాళ్ళమంట. మనకి ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా దేవుని పని చేయడానికి మనం ముందుకు రాకపోతే వాళ్ళని దేవుడు బీదవాడని చెప్తున్నాడు. మనం అనుకుంటాము ఈ లోకంలో తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, వీళ్ళని మాత్రమే మనం బీదలు అంటున్నాము. దేవుడు మాత్రం సువార్త లేని వారు కూడా బీదవాళ్ళు అని చెప్తున్నాడు. ఈ విషయం మనకు తెలుసా ఇప్పటి వరకు అంటే? మనకు తెలీదు. చర్చికి వస్తే ప్రతి విషయాన్ని దేవుడు మనకు రాసించినప్పటికీ కూడా ఆ విషయాలు మనం వినడానికి ఆసక్తి చూపం. మనం ఎందుకో తెలియదు, మనకు వాక్యం అంటే ఏదో కలగనే ఇబ్బంది ఉంటుంది. మనకు శరీరంలోనికి ఏదో ఎక్కినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, బీదలంటే ఎవరయ్యా అంటే సువార్త వినని వాళ్ళు, వాక్యం వినని వాళ్ళు, వాక్యానికి చెవి ఎగ్గని వారు, వాక్యం అంటే అస్సలు ఆసక్తి లేని వారని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే బీదలుగా చూపిస్తున్నాడు. నీ దగ్గర డబ్బున్నా నీవు బీదవానివే, నీ దగ్గర ఆస్తి ఉన్నా నీ దగ్గర బీదవానివే, నీ దగ్గర జనబలం ఉన్నా నీవు బీదవానివే అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, వాక్యానుసారంగా మనం మన జీవితాన్ని కట్టుకోవడానికి చెప్తున్నాడు. వాక్యానుసారంగా మన బ్రతుకు లేకపోతే మనం ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని సంపాదించినప్పటికీ కూడా నీకు ఒకవేళ వాక్యం తెలియకపోతే నీవే బీదవానివి అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో మనం డబ్బు సంపాదిస్తే ఈ శరీరంతో మనం కేవలం అనుభవిస్తాం, కానీ సువార్తని సంపాదిస్తే ఈ శరీరంతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు పరలోకం అనే నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ధనాన్ని సంపాదించుకోవడానికి, సువార్త అనే ఈ ధనాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు ఎంతమంది వస్తున్నాం? మనం సువార్తని ధనాన్ని సంపాదించుకోవడానికి రాము, కానీ సువార్త అంటే పక్కన పెట్టేసి ₹1 వస్తుందంటే అక్కడికి వెళ్ళడానికి మనం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆసక్తి చూపుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నిత్యమైన పరలోక రాజ్యం కొరకు మీరు ఎంతమంది వస్తున్నారు అని ఈరోజు వాక్య పరిచర్యలో లేకపోతే ఉదయకాల వాక్య ధ్యానములు మనం చేస్తున్నప్పుడు పక్కన ఉండి కూడా మనం రాలేకపోతుంటాం. కొన్నిసార్లు దేవుని మాటలు అంటే ఆసక్తి ఉండదు మనకు, దేవుడు అంటేనే ఆసక్తి ఉండదు మనకు. కానీ ఏమి ఆసక్తి? అందరూ వస్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం, అందరూ ఏదైతే చేస్తారో అది చేస్తున్నాం. కానీ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడు? బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అంటే, బీదలైన వారు ఎవరు అంటే సువార్త లేని వారు ఎవరైతే మన మధ్య కనిపిస్తున్నారో, వాక్యం లేని వారు ఎవరైతే ఉన్నారో, దేవుని పట్ల ఆసక్తి లేని వారు ఎవరైతే ఉన్నారో వారిని యేసుక్రీస్తు వారు వీళ్ళు నిజమైన బీదలు అని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాట చెప్తూ, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలంట. ఎక్కడ? ఈ లోకంలో దరిద్రులైన వారిని ఏ విధంగా నీవు భాగ్యవంతులు చేస్తావా అంటే విశ్వాసము ద్వారా భాగ్యవంతులుగా చేయాలి. సువార్త ప్రకటించి భాగ్యవంతులుగా చేయాలి. సువార్త ప్రకటిస్తేనే నువ్వు భాగ్యవంతుడు అవుతావు. సువార్త నీ దగ్గర ఉంటేనే నీవు బీదవాడు కాదు. ఈ శరీరంతో ఏదైనా నీకు లేమి ఉన్నప్పటికీ కూడా సువార్తని ఈ లేమి మనకు ఒకవేళ ఉంటే పరలోక రాజ్యానికి మనం అర్హుల కాదు అన్నట్టుగా చెప్తున్నాడు దేవుడు తన మాటల ద్వారా. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మరొక మాట చెప్తున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు అంటున్నాడు. లోపల నాటబడ్డాయంట. ఏవేవి నాటబడ్డాయంటే కల్మషం. కల్మషం మనకి ఎప్పుడు వస్తుంది? మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కల్మషం వస్తుంది. మన దగ్గర విర్రవీగితనం ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు విర్రవీగితనం వస్తుంది. పక్కల వాడంటే లెక్కలేనప్పుడు మనం ఎప్పుడు మాట్లాడతామంటే మనలో దుష్టత్వం ఉన్నప్పుడు మాట్లాడతాము. అలా మాట ఎప్పుడు వస్తుంది అంటే డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. వీటన్నిటిని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని మీరు అంగీకరించాలి అంటున్నాడు. శక్తి కలిగిన వాక్యాన్ని ఎందుకు అంగీకరించాలి అంటే శక్తి కలిగిన వాక్యమే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. శక్తి కలిగిన వాక్యమే మీరు బీదవాళ్ళుగా ఉంటే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది అని చెప్తున్నాడు. అందుకోసం ఒక మాట చెప్తే యేసుక్రీస్తు వారు మీ ధనాన్ని ఈ లోకంలో కాదు పరలోకంలో కూర్చుకోండి. అక్కడ ఏం కాదు, దొంగలు రారు, చిమ్మట పట్టదు, తుప్పు పట్టదు,
ఈ లోకంలో మీరు ఏమి సంపాదించినప్పటికీ కూడా ఒకవేళ మనం బీరువాలో వేసి తాళం మర్చిపోతే కొన్ని రోజులకి ఆ బీరువాని తుప్పు పడుతుంది. కానీ నా దగ్గరకు రావాలనుకుంటే పరలోకం అనే రాజ్యంలో మీరు ధనాన్ని సంపాదించుకుంటారా? అయితే ఉదయం పూట వాక్యాలు జరుగుతున్నాయి, ప్రతి ఊర్లో ప్రతి దగ్గర మీటింగ్ జరుగుతున్నాయి. మళ్ళీ వినడానికి మనం ఎంతమంది వెళ్తున్నాం? వెళ్ళాం. అసలు ఈ రోజుకి 108 రోజులు మన ఊర్లో జరుగుతున్నప్పటికీ కూడా సంఖ్య ఇంతే ఉంది, పెరగట్లేదు, ఇంకా తగ్గుతూనే ఉంది. అంటే మనం ఈ లోకంలో ధనవంతులు కావాలని పరలోకంలో నిత్యంగా ధనవంతుడు అయ్యే అవకాశం మనం వదులుకుంటున్నాం. మనం అంతా కూడా ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలుగా మీరు అంగీకరించి భావించి వీటి ప్రకారంగా నడుచుకోవాలని మిమ్మల్ని వేడుకొంచు నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఆయుష్కాలంలో మీరు ఏ విధంగా అయితే బైబిల్లో రాయించారు ప్రతి మాట, బీదలంటే కేవలం మేము ఈ లోకంలో శరీరంలో ధనవంతులుగా లేనివారు, దరిద్రులుగా ఉన్నవారు, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేని వారు మాత్రమే మేము బీదలు అనుకున్నాం తండ్రి. కానీ ఈరోజు మీరు కొత్తగా ఒక మాట చెప్పారు, మా అందరికీ సువార్త లేనివాడు, దేవుని మాట మనసులో లేనివాడు కూడా బీదవాలే అని చెప్పారు తండ్రి. మీరు చెప్పిన వాక్యంలో సెలవు ఇచ్చిన ప్రకారంగా మా దగ్గర డబ్బు ఉన్నప్పటికీ, మా దగ్గర ఏది ఉన్నప్పటికీ కూడా మీ వాక్యం మా లోన లేకపోతే మేము బీదవాళ్ళమే తండ్రి. మేము ఈ లోకంలో బీదవాళ్ళైనా, ఈ లోకంలో లేమి వాళ్ళైనా, ఈ లోకంలో ఏది లేనప్పటికీ కూడా పరలోకంలో నిత్యంగా మీ దగ్గర సుఖ నివాసం చేసే ఆ ధనవంతుని తత్వం మీరు మాకు ఇస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.